పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో గత కొన్ని నెలల నుంచి గ్రామంలో కోతుల బెడద తీవ్రమైంది. వివిధ అవసరాల రీత్యా ఇంటి నుంచి బయటికి వచ్చిన గ్రామస్తులపై కోతులు దాడి చేసి గాయపరిచాయి. దీంతో రిటైర్డ్ ఎస్పీ ఉప్పు తిరుపతి బి లక్ష్మి దంపతులు కోతుల నియంత్రణకి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్పీ ఉప్పు తిరుపతి సొంత ఖర్చులతో గతంలో కొండెంగను తీసుకువచ్చి ద్విచక్ర వాహనంపై ఎక్కించి ఒక మనిషితో గ్రామంలో తిప్పడం వల్ల కోతులు తగ్గుముఖం పట్టాయి. తాను తప్పుకోవడంతో మళ్లీ కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాదాపుగా 25 మందిని కోతులు గాయపరిచాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న రిటైర్డ్ ఎస్పీ ఉప్పు తిరుపతి బి లక్ష్మి దంపతులు వారి సొంత ఖర్చులతో మంగళవారం ఒక కోతికి 500 రూపాయల చొప్పున ఇస్తూ కోతులని పట్టిస్తున్నారు. ఒక రోజు దాదాపు 50 కోతులని పట్టి వాటిని చెన్నూరు అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. సొంత ఊరుపై మమకారంతో కోతుల నియంత్రణకి చర్యలు చేపట్టడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పు తిరుపతి సారు ఐపీఎస్ కొండగన పట్టుకొచ్చిండు. మా ఊళ్ళో ఒక సంవత్సరం దాకా కోతులు రాలేదు. కొండగన పట్టుకొచ్చి ఒక నెల రోజులు తింపిండు. ఓ మనిషిని పెట్టి తింపిండు. ఆ కొండగలు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ కోతులు వచ్చి మమ్మల్ని ఇంట్లో ఏది ఉంటే అది ఎత్తుకపోతున్నాయి, కరుతున్నాయి, ఇంటికి వెళ్ళే వరకు మీద పడుతున్నాయి. మరి వాటిని ఏం చేయగలుగుతారో మీరు చేయాలి అని చెప్పి కోతుల సమస్యని రిటైర్డ్ ఎస్పీ ఉప్పు తిరుపతి బి లక్ష్మి దంపతులు తీర్చారు. గ్రామంలో కోతుల బెడద పెరిగింది. కోతులు చేసే పనుల వల్ల బయటికి రావాలంటేనే భయమేస్తుంది. ఇంట్లోకి చొరబడి పప్పు దినుసులు వస్తువులని చిందరవందర చేస్తున్నాయి. చాలా మందిని గాయపరిచాయి. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్పీ ఉప్పు తిరుపతి బి లక్ష్మి దంపతులు ముందుకు వచ్చి వారి సొంత ఖర్చులతో కోతులని పట్టిస్తున్నారు. గతంలో కూడా ఉప్పు తిరుపతి సార్ కొండెంగను తీసుకొచ్చి గ్రామంలో తిప్పడంతో కోతులు తగ్గుముఖం పట్టాయి. వారు విరమించుకున్న తర్వాత కొద్ది రోజులు రాలేదు. మళ్లీ ఇటీవలి కాలంలో వాటి సంఖ్య ఎక్కువైంది. అయితే పోయిన సంవత్సరం కొండెంగ తీసుకొచ్చాడు. మనిషిని పెట్టి రోజుకు 1000 రూపాయలు ఇచ్చి వారం రోజులు 20 రోజుల పాటు ఓ గ్రామం మొత్తం దింపేసరికి కోతులన్నీ వేనాయి. అయితే కోతులు వేనాయని నిర్ధారించిన తర్వాతనే కొండెంగను పంపించాడు. అట్లా సంవత్సరం పాటుగా కోతులు రాలేదు. సుల్తానాబాద్ మండలం గవర్నమెంట్ హాస్పిటల్లో జరగడం అవుతుంది మంచిరామి గ్రామవాసులై. అయితే ఈ కోతులు తిరుపసారు కొండెంగను రోజుకు 1000 రూపాయలు ఇచ్చి తింపడం వల్ల ఒక సంవత్సరం రాలే. సంవత్సరం ముందు కూడా ఇలానే చాలా ఇబ్బంది పెట్టాయి మమ్మల్ని, మా గ్రామ ప్రజలందరినీ. అప్పుడైతే సార్ వాళ్ళు కొండెంగను తీసుకొచ్చి ఒక మనిషిని పెట్టి ఊరంతా తిప్పియడం జరిగింది, బండి మీద దాన్ని కూర్చోబెట్టుకొని. అప్పుడైతే కొంతవరకు ఈ కోతుల సమస్య అయితే తగ్గిపోయింది. కాకపోతే మళ్ళీ ఇక వాళ్ళు అది కొండెంగను తిప్పడం ఆపేసిన తర్వాత ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఎక్కువ అవుతున్నాయి కోతులు. ఇదైతే తన పర్సనల్ మనీతోటే తను వాళ్ళని పిలిపించి కోతులను పట్టించి ఈ కార్యక్రమాన్ని అయితే మన గ్రామం కోసము ఉప్పు తిరుపతి సార్ గారు మరియు వైఫ్ ఆఫ్ లక్ష్మి మేడం గారు అయితే వారిద్దరైతే ముందుకొచ్చి వాళ్ళ సొంత డబ్బులతోటే ఈ కోతులు పట్టే కార్యక్రమాన్ని అయితే చేయడం మా అందరికైతే చాలా సంతోషంగా ఉంది. మా గ్రామ ప్రజలందరికీ ఈ మొత్తానికైతే ఈ బాధతోని మా కోతుల సమస్యలన్నీ తొలగిపోతాయని అయితే మేమైతే భావిస్తున్నాము.